హలో మీడియా బాగరమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనో ఉన్న ఎక్స్పల్స్ 210 ఒక వాక్ అరౌండ్ రివ్యూ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మీరు అందరూ ఇంగ్లీష్లో చూసుంటారు, కానీ తెలుగులో చాలామంది రిక్వెస్ట్ చేశారు, అన్న ఎందుకు ఇంకా మీరు 210 వాక్ అరౌండ్ ఎక్స్పల్స్ది పోస్ట్ చేయలేదు. ఇది భారత్ మొబిలిటీ షో నుంచి డైరెక్ట్ మీకోసము ఈ వీడియో షూట్ చేసి తీసుకొస్తున్నాను. దీంట్లో ప్రాముఖ్యమైన చేంజెస్ సేమ్ మన XMR 210 ఏదైతే ఉందో ఆ ఇంజిన్ దీంట్లో యాడ్ చేయబడింది. దాని తర్వాత కొన్ని చేంజెస్ అనేది అప్డేట్స్ అనేది ఆఫర్ చేశారు యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్. ఫస్ట్ అయితే సస్పెన్షన్ ట్రావెల్ అండి. ఫ్రంట్ ఏమో 210, వెనకాలేమో 205 సస్పెన్షన్ ట్రావెల్. 21/18 వీల్ సెటప్, 21 ఇంచ్ ఫ్రంట్ వీల్, 18 ఇంచ్ రేర్ వీల్, స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్స్ అనమాట, ట్యూబ్లెస్ టైర్స్ కాదు. హ్యాండ్ గార్డ్స్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ ఉంది, అండ్ కలర్ TFT కన్సోల్ ఉంది విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్. 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి టు ఆఫర్ సుప్రీం రైడ్ క్వాలిటీ. వెనకాల సస్పెన్షన్ కూడా అడ్జస్టబుల్ సస్పెన్షన్ టు టేక్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ టెరైన్. చాసీ బ్రిలియంట్ చాసీ టు టేక్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ రగెడ్ టెరైన్. ఇది కూడా మనకి స్వింగ్ ఆర్మ్ చూడొచ్చు, బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ మనకి ఆఫ్ రోడ్ టెరైన్స్ని ఈజీగా ట్యాకిల్ చేయడానికి. స్ప్రాకెట్ మంచిగా ఇచ్చారు, రేర్ స్ప్రాకెట్. అండ్ పవర్ అండ్ టార్క్ ట్వీక్ చేయబడ్డాయి. సో 210cc లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ 4 valve DOHC ఇంజిన్ అనమాట. పవర్ ఏమో 24.7 PS అండ్ 20.7 Nm టార్క్ అనుకుంటాను. సో 6-speed గేర్ బాక్స్ ఇంకోటి. సో పవర్ ఇంక్రీజ్ దగ్గర దాపు 25 PS పవర్ వస్తుంది, దగ్గర దాపు 21 Nm టార్క్ అనేది వస్తుంది. సో అది నోటిసబుల్ చేంజ్ అనమాట. సీట్ కూడా చాలా చాలా కుషనీగా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో 830mm సీట్ హైట్. సో ముందులకు మరీ ఎక్కువ ఏం కాదు, 830mm యూజబుల్ సీట్ హైట్. 13 లీటర్ ట్యాంక్, కొత్త గ్రాఫిక్స్ యాడ్ చేయబడ్డాయి. చూడడానికి చాలా అందంగా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. 1,85,000 ప్రైస్ అనమాట. డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. నాకు తెలిసి 276mm డిస్క్ ఫ్రంట్, వెనకాల 220mm డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS, 3 ABS మోడ్స్ ఉన్నాయి మళ్ళీ. అది ఒక మంచి విషయం. గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి, మోర్ దెన్ యాడ్. 220mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండి కూడా మనకి 830mm సీట్ హైట్. అండ్ 2 మోడల్స్ కూడా సేమ్ సీట్ హైట్ ఇచ్చారు. మళ్ళీ అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రో మోడల్కి వాళ్ళు సపరేట్గా సీట్ హైట్ ఇవ్వలేదు. సో అది ఇక్కడ చూడండి 210cc ఇది ఉంది. అండ్ స్లిప్ అసిస్ట్ క్లచ్, SAC అంటే స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, అంటే స్లిప్పర్ క్లచ్ అనమాట. మనకి ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసిన రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అవ్వకుండా కాపాడుతుంది. ఇది ఫుల్లీ యాక్సెసరైజ్డ్ వర్జన్ అనమాట. ట్యాంక్ బ్యాగ్ ఉంది, టెయిల్ బ్యాగ్ ఉంది, ప్యానియర్స్ ఉన్నాయి, సాఫ్ట్ ప్యానియర్స్, సాఫ్ట్ లగేజ్ ఉంది. విండ్ స్క్రీన్ చాలా ప్రొనౌన్స్డ్గా ఉంది, మంచి విండ్ ప్రొటెక్షన్ ఆఫర్ చేయడానికి. కలర్ కూడా చాలా చాలా అందంగా ఉంది. అండ్ రేడియేటర్ చాలా మంచి కర్వ్డ్ రేడియేటర్లకి ఆఫర్ చేశారు. క్రాష్ గార్డ్స్ చాలా ఇదిగా ఉన్నాయి, ప్రీమియంగా ఉన్నాయి. అలాగనే సంప్ గార్డ్ కూడా మనకి కింద బ్యాష్ ప్లేట్ మంచిగా ఇచ్చిన 210cc ఇది బ్రాండింగ్. ట్యాంక్ గ్రిప్స్ ఇచ్చారు, మళ్ళీ ట్యాంక్ని గ్రిప్ చేయడానికి. ఇది కొత్త TFT కన్సోల్ అనమాట. హ్యాండిల్ బార్ చాలా బాగా డిజైన్ చేయబడింది, అంటే వైడ్ హ్యాండిల్ బార్ ఉన్నట్టుంది. టెయిల్ ల్యాంప్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నట్టుంది. నాకు తెలిసి ఇది కూడా టైర్ కూడా 120 సెక్షన్ టైర్ ఉన్నట్టుంది, కానీ ట్యూబ్ టైర్స్ ఉన్నాయి, ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వలేదు. హార్డ్ కేస్ ప్యానియర్స్ అనేది ఆఫర్ చేశారు. సో ఇవన్నీ ఎంతకి ఆఫర్ చేస్తారు, ఈ లగేజ్ ప్యానియర్స్ ఇవన్నీ యాక్సెసరీస్ అనేది కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఆఫర్ చేస్తే చాలామంది కొనే వాళ్ళు ఉన్నారు రెడీగా. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ అప్డేట్స్ అనేవి సరైన అప్డేట్సా కాదా? ఈ ప్రైస్కి సరైన అప్డేట్స్ ఇది పొందుకుందా లేదా? మీరు దీంట్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? ఎగ్జిస్టింగ్ ఎక్స్పల్స్ ఓనర్గా మీరు దీనికి అప్గ్రేడ్ చేస్తారా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.